పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి మరణించడంతో హైదరాబాద్కు వచ్చిన ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అయితే షకీల్ను తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. పలు కేసుల్లో ఇరుక్కున్న మాజీ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన గత కొన్ని నెలలుగా దుబాయ్లో నివాసం ఉంటున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి మరణించడంతో హైదరాబాద్కు వచ్చిన ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అయితే షకీల్ను తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. పలు కేసుల్లో ఇరుక్కున్న మాజీ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన గత కొన్ని నెలలుగా దుబాయ్లో నివాసం ఉంటున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బోధన్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ని అయితే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆయన తల్లి మరణించడంతో కూడా ఆయన శంషాబాద్ ఇప్పటి వరకు కూడా ఆయన దుబాయ్లోనే ఉంటున్నారు. ఆయన పైన హైదరాబాద్లో కావచ్చు, బోధన్లో కావచ్చు పలు కేసులు అయితే ఉన్నాయి. పలుమార్లు విచారణకు హాజరవ్వాలని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆయన వాటన్నిటి కూడా బేఖాతరు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం ఆయన దుబాయ్లోనే నివాసం ఉంటున్నారు. కానీ ఆయన తల్లి మరణ వార్త తెలుసుకున్న తర్వాత తల్లి అంత్యక్రియల కోసం ఆయన ఈరోజు హుటాహుటినైతే మాత్రం బయలుదేరి వచ్చారు. శంషాబాద్లో పాస్పోర్ట్ తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అక్కడ ఎల్ఓసి ఉండటంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీసులకు కూడా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకొని షకీల్ని మాజీ ఎమ్మెల్యే షకీల్ని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. సో షకీల్ని అయితే మాత్రం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో షకీల్ అయితే మాత్రం పోలీసులను తన తల్లి మరణించారు, తన తల్లి అంత్యక్రియలకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి ఉంది. కోరిన నేపథ్యంలో అయితే మాత్రం షరతులతో కూడినట్లుగా కూడా ఆయనకు కొంత పోలీసు బందోబస్తును కూడా ఇచ్చి, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే, అంటే అంత్యక్రియల వరకు హాజరయ్యే వరకు మాత్రం అనుమతినిచ్చారు. అనంతరం పంజాగుట్ట పోలీసులు అయితే మాత్రం ఆయన అదుపులోకి తీసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రజాభవన్ దగ్గర జరిగినటువంటి ఘటనలో కూడా ఆయన పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన కుమారుణ్ణి అక్కడ జరిగినటువంటి ప్రజాభవన్ దగ్గర జరిగినటువంటి ఘటనలో అయితే మాత్రం ఆయన కుమారుణ్ణి ఉద్దేశపూర్వకంగా తప్పించారు, అక్కడ పోలీసుల్ని మేనేజ్ చేశారు అనేటువంటి అంశంపైన కూడా షకీల్ పైన కేసు నమోదైంది. అదేవిధంగా బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా రైస్ మిల్లుల్లో జరిగినటువంటి అక్రమాలు అవకతవకలపైన కూడా ఇటు బోధన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లుల దగ్గర కూడా ఆయన పైన పలు కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వీటన్నిటిపైన కూడా షకీల్ పైన, మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంతవరకు పోలీసులకు సహకరించినటువంటి పరిస్థితి లేదు, దుబాయ్లోనే ఉంటున్నారు. ఈరోజు తన తల్లి మరణ వార్త విని తల్లి అంత్యక్రియలకు దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకున్నటువంటి షకీల్ని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరైన తర్వాత మాత్రం మళ్ళీ తిరిగి సాయంత్రానికల్లా కూడా ఇటు పంజాగుట్ట పోలీసులు అయితే మాత్రం హైదరాబాద్కి తీసుకురాబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, అంటే ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఈ ఫార్మాలిటీస్ అన్ని జనరల్గా ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయనని ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకి హాజరవ్వాల్సిన పరిస్థితి ఉందా? ఒకవేళ దాని నుంచి కూడా ఏమైనా ఎగ్జామ్షన్స్ లభించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా జ్యోతి, అంటే ఎగ్జామ్షన్స్ ఉన్నాయా లేవా అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఇంకా పోలీసులు ఏ విధమైనటువంటి సమాచారం కానీ ఏ విధమైనటువంటి ప్రకటన కానీ వెలువడించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం అనుమతి ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అనంతరం వారితో పాటు కూడా, అంటే మాజీ ఎమ్మెల్యే షకీల్తో పాటు కొంత పంజాగుట్టకు సంబంధించినటువంటి పోలీసులు కొంత ఎస్కార్ట్గా కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితిగానే తెలుస్తుంది. అంటే వారిని అదుపులోకి తీసుకోవడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన తల్లికి సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మొత్తంగా కూడా వెంటనే ఆయన అక్కడి నుంచి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలిస్తారు. ఎందుకంటే అరెస్టు వారెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లు విచారించిన తర్వాత అనంతరం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కి పంపిస్తారనేటువంటి అంశాలు కూడా తెలియాల్సినటువంటి ఉంది. కానీ సాయంత్రం 4 గంటల వరకు కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్కి అయితే మాత్రం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేటువంటి అనుమతి లభించింది. అనంతరం పంజాగుట్ట పోలీసులు అయితే మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలిస్తారు అనేటువంటి విషయంగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. జ్యోతి, ఇక ఆయనపై వివిధ కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి ఈ తదుపరి పరిణామాలు
పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇప్పటి వరకు ఆయన అందుబాటులో లేకపోవడం, దుబాయ్లో ఉండడం, అనుకోని విధంగా ఈ ఘటన చోటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక తదుపరి పరిణామాలు ఎలా ఉండవచ్చు నమోదైన కేసుల రీత్యా చూస్తే? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఆయన పైన మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన హైదరాబాద్లోనూ కేసులు నమోదైనటువంటి పరిస్థితుంది. వాటిలో కూడా అక్కడ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి అంశాలపైన కూడా ఆయన పైన కేసు నమోదైన పరిస్థితుంది. ఇక బియ్యం సంబంధించి ఇటు బోధన్ నియోజకవర్గంలో అక్కడ రైస్ మిల్లర్లతో కూడా కొన్ని రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడ్డారు. అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు. మిల్లర్లలో అక్కడ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారు అనే అంశాలపైన కూడా ఆయన పైన పలు కేసులు ఉన్నాయి. సో ఇక్కడ పంజాగుట్టలో ఉన్నటువంటి కేసు, అక్కడ బోధన్లో ఉన్నటువంటి కేసులు, వీటన్నిటిపైన కూడా కొంత అరెస్ట్ వారెంట్ కూడా ఆయన పైన ఉన్నది. కానీ ఆయన పలుమార్లు కూడా ఆయనకి పోలీసులు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. దుబాయ్లోనే ఆయన ఉంటున్నారు. ఈరోజు తప్పనిసరిగా ఆయన రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన తల్లి మరణ వార్త విని ఆయన అంత్యక్రియలకు హాజరవడానికి వచ్చినటువంటి పరిస్థితిలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల వరకు అయితే మాత్రం ఆయనకు అనుమతినిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక తదుపరి పరిణామాలను మాత్రం ఆయన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవడంతో పాటు రిమాండ్ కూడా పంపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అసలు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రజాభవన్ దగ్గర ఘటన ఏ విధంగా జరిగింది, దానికి తన కుమారుడికి ఏ విధంగా కూడా లింక్స్ ఉన్నాయి అనేటువంటి ఆ ప్రమేయం ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రైస్ మిల్లర్ల విషయంలో కావచ్చు, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, జరిగినటువంటి అవకతవకలపైన కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం ఉంది. రిమాండ్కి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా కూడా ఆ విధమైనటువంటి వార్తలే తెలుస్తున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ.